ఆల్ లాస్ట్ వీడియోలో మనం బిట్ వర్సెస్ క్యూబిట్ చూసాం. క్యూబిట్ ఒక యూజర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటో చూసాం. బట్ క్యూబిట్ని మెజర్ చేయాలి అంటే నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మెజర్మెంట్ అనేది ఒక ప్రాబ్లం అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మెజర్మెంట్ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు మెజర్మెంట్ అంటే ఏంటి అన్నది డిస్కస్. క్వాంటంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే అది మెజర్మెంట్. ఇప్పుడు క్లాసికల్ వర్సెస్ క్వాంటమ్ వరల్డ్స్లో చూసినట్టయితే క్లాసికల్ సిస్టమ్స్లో మనం వోల్ట్ మీటర్ పెట్టిన వాల్యూ మెజర్ చేసిన సిస్టమ్ బిహేవియర్ చేంజ్ కాదు. అదే క్వాంటమ్ సిస్టమ్స్కి వచ్చేటప్పటికి మీరు మెజర్ చేస్తుంటే సిస్టమ్ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మనం క్యాట్ ఎగ్జాంపుల్కి వెళ్తే క్యాట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాక్స్ ఓపెన్ చేసేంత వరకు క్యాట్ అలైవ్గా ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేయగానే సూపర్ పొజిషన్ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఈ సిస్టంలో అబ్జర్వర్ కూడా ఒక పార్టే. వై దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం అంటే సిస్టమ్ అబ్జర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సిస్టంలో అబ్జర్వర్ కూడా ఒక పార్టే అన్నమాట. ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే క్వాంటమ్ సిస్టమ్స్ని డిజైన్ చేయాలి అంటే మెజర్మెంట్ అండ్ డిస్టర్బెన్స్ని కూడా డిజైన్ చేయాలి ఆర్ కన్సిడర్ చేయాలి. క్వాంటమ్ సిస్టమ్స్లో ఇదే టఫెస్ట్ పార్ట్. ఈ క్లాసికల్ కంట్రోల్ సిస్టమ్ని డిజైన్ చేయడం కన్నా చాలా టఫ్, బికాస్ మెజర్మెంట్ అండ్ అబ్జర్వర్స్ని కూడా కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో నెక్స్ట్ వీడియోలో మనం క్వాంటమ్ కంప్యూటర్స్ హైపా లేదంటే రియాలిటీలో చాలా ఇంపార్టెన్స్ ఉందా లేదా అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది డాక్టరేట్ జగ్లర్ ఛానల్. ఫాలో మీ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.